ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది శరీర దురదలతో బాధపడుతూ ఉంటారు. ఇది దీర్ఘకాలిక దురదలతో కూడా బాధపడుతున్నారు. అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు. కొద్దిగా ఏవైనా వికటించే పదార్థాలు అంటే పులుపు లాంటివి ఏమైనా తిన్నారనుకోండి, వెంటనే ఒళ్ళంతా దురదగా వచ్చేస్తుంది. ఒకటే గోకడం వలన అక్కడ ఎరుపు కావడం, లేదంటే స్కిన్ తొలగిపోయి మంట మండడం. సో ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది శరీరంలో అధిక వేడి వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి అని చెప్పవచ్చును. అయితే దీన్ని తగ్గించడానికి చాలా రకాల మందులు వాడినా ప్రస్తుతానికి ఉపశమనం ఉన్నా శాశ్వతంగా తగ్గించలేరు. అయితే ఈ శరీర దురదల్ని శాశ్వతంగా తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మునక్కాయ. సో ఈ మునక్కాయలు ఏం చేయాలంటే, మునక్కాయ లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని తీసుకోండి. మిగతా అంతా మనకు అవసరం లేదు. కేవలం మునక్కాయ పచ్చిదైనా పర్వాలేదు, ఓకే, ఎండుదైనా పర్వాలేదు. సో లోపల పచ్చి గింజలు, మునక్కాయ లోపల గింజలు తీసుకోండి. ఆ గింజలతో పాటుగా వాటికి సమానంగా వేప ఆకు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. శరీరం యొక్క ఎలర్జీని తగ్గించడంలో దీని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును. అయితే ఈ మునక్కాయ గింజలు, ఈ వేపాకు సమానంగా తీసుకొని బాగా నూరి, ఓకేనా, మెత్తగా నూరి దాని నుంచి మనము ఆ రసాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ రసాన్ని, ఓకేనా, మెత్తగా దంచిన తర్వాత పిండితో రసం వస్తుంది కదా, అలా తీసుకున్న రసాన్ని శరీరం పైన దురదలు ఉన్న చోట బాగా అప్లై చేస్తూ ఉండాలి. ఇలా కనుక మీరు ఒక నెల రోజులు కనుక బాగా అప్లై చేసినట్లయితే మళ్ళీ మీకు ఇక జీవితంలో కూడా మీకు దురదలు అనేటివి రాకుండా మీ శరీరానికి మంచి యాంటీబయాటిక్గా, అంటే మంచి రక్షణ కవచంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ చిట్కాను చాలామంది కూడా మేము ఇచ్చాము, చాలా చక్కని రిజల్ట్ ఉంది. అయినా మీకు ఇంకా రిజల్ట్ రాకుండా తీవ్రమైన ఇంకా దురదలతో కానీ ఎలర్జీతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.